అందరికీ నా వందనాలండి. బాగున్నారండి? దేవుని కృపలో దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలండి. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. మీరు నన్ను ఆదరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే మరి స్తుతిని గూర్చి, స్తుతించడం వలన మనకు ఎలాంటి మేలులు కలిగితే ఒకసారి మనం వాక్యాంశంలోకి వెళ్ళి చూసుకుందామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. తరిగిపోను నేను, అనగార్చబడను నేను, తరిగిపోను నేను, అనగార్చబడను నేను. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, యేసు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. మరి మంచి పాట విన్నాం కదండి. మరి దేవుని లేఖనంలోకి వెళ్దామండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే స్తుతిని గూర్చండి. స్తుతిని గూర్చి మరి మనం లేఖనం ద్వారా తెలుసుకుందామండి. స్తుతి ఏం చేస్తుందంటే, స్తుతి మన స్థితిని మారుస్తుందంట, ప్రార్థన ఏమో మన పరిస్థితినే మారుస్తుందటండి. మరి లేఖనం ద్వారా స్తుతి ఎవరు స్తుతించడం వల్ల ఏ మేలులను పొందుకున్నారు, మరి ఎలాంటి స్థితిలోకి వెళ్ళి ఉన్నారో మనం లేఖనం ద్వారా తెలుసుకుందామండి. ఈరోజు మరి కీర్తన గ్రంథము 119 అధ్యాయము 164 వచనము చూసినట్టయితే దావీదు మహారాజు గారంట దినమునకు 7 మారులు స్తుతించేవారటండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నానంటండి. మరి దావీదు మహారాజు గారు ఎన్ని మార్లు స్తుతించారటండి? 7 మార్లు స్తుతించారటండి. మనమైతే ఒకసారి 2 సార్లు స్తుతించగానే అబ్బా ఇంకా చేయాలా, ఇంకా స్తుతించాలా దేవుణ్ణి అని మనం అనుకుంటామండి. కానీ మరి దావీదు మహారాజు గారు అయితే దేవుని స్తుతించడంలో విసుకలేదటండి. విసుకకుండా దేవుని దినం నాకు 7 మార్లు స్తుతించడం వల్ల ఏం జరిగిందండి? దేవుడు మరి దావీదు పట్ల ఎంతో గొప్ప కార్యము, మరి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మరి సింహాసనాన్ని ఇచ్చి మహారాజుగా చేసిండండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే
ఉన్న స్థితిలో ఉండి ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపించే దేవుడు అంట. ఎట్లా నడిపిస్తాడంటే మనము దేవుణ్ణి స్తుతించాలంట, ఆయన నామాన్ని ఘనపరచాలంట, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలంట, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో మోకరించాలని వాక్యంలో ఉంటుందండి. మరి అంతే విధముగా మరి యెహోషువ గ్రంథంలో చూసినట్టయితే, మరి యెహోషువ గ్రంథం 6:20 చూసినట్టయితే, మరి యెరికో పట్టణపు మరి ఆ ప్రాకారములు కూలిపోవాలంటే అవి ఎంతో పెద్దగా మరి రాతి బండలతో కట్టుండేయండి. పూర్వకాలపు మరి కట్టడములన్నీ ఎంతో గట్టిగా మరి రాళ్లతో పెద్ద పెద్ద బండలతో కట్టి ఉండేయండి. అవి మరి వీళ్ళు ఏ యుద్ధాలు చేయలేదు, ఏమి చేయలేదు. కానీ మరి యెహోషువ తన ప్రజలతో ఏం చెప్పిండంటే, మరి మరి మందిరము చుట్టూ తిరుగుకుంటూ 7 మార్లు తిరిగి, మరి 7వ దినమున వారు 7 మార్లు తిరిగినప్పుడు పెద్ద పెద్ద కేకలేసిందంట. మరి యాజకులు మాత్రం బూరలతోటి ఊదారటండి. మరి ఊదినప్పుడు అంత పెద్ద ప్రాకారములు కూడా మరి కూలిపోవటం జరిగిందండి. కేవలము స్తుతించడం వలన అండి, పాటలు పాడుట, స్తుతించడం వల్ల మనము దేవుడు మనల్ని మనం ఉన్న స్థితిలోని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. అదే విధముగా మరి యెహోషువ గారు కూడా మరి ఇట్లా చేసినప్పుడు మరి వాళ్ళు ఏం చేసిందండి, ఎరికో గోడలు కూలిపోయినట్టండి. మరి కనాను దేశంలోనికి వారు సమృద్ధి గల దేశంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తామండి. మన స్థితిని మారుస్తుందట, ప్రార్థన మాత్రం మన పరిస్థితిని మారుస్తుందటండి. ఈరోజు మనం స్తుతించడం వలన ఎన్ని మేలులో, మరి ఎక్కడి నుండి స్తుతించడం వల్ల మరి ఏ స్థితి నుండి ఏ దీన స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి మరి ఎలాగ వెళ్ళిండ్రో మనం నేర్చుకున్నాం కదండి. మరి దావీదు మహారాజు గారు అయితే, ఆయా నా జీవిత కాలం అంతా నేను నిన్ను స్తుతిస్తానంటాడండి. మరి కీర్తన గ్రంథంలో ఉంటుంది, నా జీవిత కాలం అంతా. అంటే జీవిత కాలం అంటే ఎంత అండి, బ్రతికున్నంత వరకు కూడా దేవుని స్తుతించాలంట. మనం స్తుతించడం వలన మన స్థితి మారుస్తుందటండి. స్తుతి మన స్థితిని మారుస్తుందని లేఖనం ద్వారా తెలుసుకున్నాం కదండి. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మనం కూడా దేవుని దావీదు మహారాజు గారి వలె దినానికి 7 మారులు, అవసరమైతే ఇంకా 10 మారులైనా స్తుతించొచ్చండి. మనము స్తుతించి ఉన్న స్థితిలోనికి నుండి ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించలాగిన దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరింపబడి ఉంటే, మీకు ఆశీర్వాదకరముగా ఉంటే నాకు మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రము, స్తుతి కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. స్తోత్రంలయ్యా మహోన్నతుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తుతిని బట్టి మాతో మాట్లాడిన దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు నాయన. స్తుతి మా స్థితిని మారుస్తుందని నీ లేఖనం ద్వారా తెలుసుకున్నాం నాయన, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఇంకను స్తుతించే వారంగా మమ్మల్ని అందరినీ ప్రభా ప్రేరేపించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలని.